మొత్తం ఈరోజు ప్రధాన వార్తలంతా కూడా ఒకటే ఉంటది. ఇక నిన్న కేటీఆర్ విచారణ తర్వాత ఏం జరిగింది? లోపల ఎలాంటి ప్రశ్నలు అడిగిర్రు? సో, నిన్న ఆల్రెడీ కేటీఆర్ ఈవినింగ్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, రకరకాల పుకార్లు వచ్చిన నేపథ్యంలో నాతో ఎవరిని కలిపి విచారించలేదు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో, దీంట్లో ప్రధాన వార్తల్లో ఇదే కనపడతా ఉంది. డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు? ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ ఎస్ఐబి ఆఫీసులో హార్డ్ డిస్క్లు డేటా ఎందుకు ధ్వంసం చేశారట? సిరిసిల్లలో వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి? కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం మీ దగ్గరకు ఎలా వచ్చింది? ప్రభాకర్ రావు టీంతో వాట్సాప్ సిగ్నల్ యాప్ల ద్వారా మాట్లాడడానికి గల కారణాలేమిటి? కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. రాధాకృష్ణరావుతో కలిపి విచారణట. 7 గంటలకు పైగా విచారించిన సిట్. ఈ రాధాకృష్ణరావు అనేటోడు ఎవరో ఏమో తెలియదు నాకు. అసలు కనీసం ఎవరిని కలిపి నాతో విచారించలేదు, ఎవరు రాలేదంటూ కూడా ఆయన నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు వార్తల్లో ప్రధానంగా రాధాకృష్ణన్తో కలిపి విచారించారని వార్తలు రావడం జరిగింది. మరి ఇందులో మరి ఆయన చెప్పేది నిజమా, లేకపోతే ఇప్పుడు వార్తాపత్రికల్లో జరుగుతున్న అంటే రాధాకృష్ణతో కలిపి విచారించిర్రు అనేది నిన్నటి నుంచి కూడా ప్రధాన ఛానల్స్ అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నాతో ఎవరిని కూర్చోబెట్టలే, ఏ రాధాకృష్ణ లేరు, ఎవరు లేరు. అసలు రాధాకృష్ణ అటువంటి నాకెట్లా తెలుస్తుంది, నాతో కూర్చోబెట్టి ఎందుకు విచారణ చేస్తారు అని ఆయన ఏదో మాట్లాడడం జరిగింది. 7 గంటలకు పైగా విచారించిన సిట్ అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీస్లో హార్డ్ డిస్క్లు డేటా ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు అలా చేశారనే విషయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. సిట్ అధికారులు జారీ చేసిన 160 సిఆర్పిసి నోటీసుల మేరకు ఉదయం 10 గంటల 50 నిమిషాలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కేటీఆర్ చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు విచారణ కొనసాగింది. సుమారు 7 గంటలకు పైగా ఆయన సిట్ బృందం ప్రశ్నించింది. విచారణకు కేటీఆర్ ఒక్కడినే అనుమతి ఇచ్చారు. ఆయన వెంట వెళ్లేందుకు లీగల్ టీమ్ ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారట. ఈ కేసుకు సంబంధించి A4 నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు సైతం కలిపి సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. సజ్జనార్ నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన బృందం కేటీఆర్ను విచారించింది. జాయింట్ సిపి విజయ్ కుమార్, డీసీపీలు రితురాజ్, నారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, డిఎస్పీ శ్రీధర్ విచారణ బృందంలో ఉన్నారు. కేటీఆర్ను విచారించిన సిట్ బృందం పలు కీలక అంశాలపై స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇతర సాక్ష్యాధారాలతో కలిపి విశ్లేషిస్తున్నట్లు హైదరాబాద్ సిపి సజ్జనర్ వెల్లడించారు. త్వరలో మరో కీలక నేతను సైతం విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం అట. హరీష్ రావును అడ్డుకున్న పోలీసులట. కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మ తల్లి ఆలయం వరకు భారీగా పోలీస్ బలగాలు మోహరించినాయట. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారట. విచారణ కోసం కేటీఆర్తో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేపీ వివేకానందను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికి పోలీసులు అనుమతించకపోవడంతో హరీష్ రావు వెనుదిరిగారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారట. సిట్ చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. బీఆర్ఎస్ అనుబంధ ఓయూ జేఏసీ విద్యార్థులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చే క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారట. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను సైతం అదుపులోకి తీసుకున్నారు. 2 ట్రాఫిక్ డీసీపీలు, 5 ఏసీపీలు, 10ల సంఖ్యలో సిఐలు, ఎస్ఐలు, 100ల సంఖ్యలో కానిస్టేబుల్, టాస్క్ ఫోర్స్ క్విక్ రియాక్షన్ టీం, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కేటీఆర్ని ఈ అంశాలపై ప్రశ్నించిన సిట్ అట. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పోస్టింగ్ మీ నిర్ణయమేనా? సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి? అక్కడ ఏమేం కార్యకలాపాలు జరిపారు? రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ జరిగాయనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వండి. మీ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులోని హార్డ్ డిస్క్లు డేటా ధ్వంసం ఎందుకు చేశారు? కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం మీ దగ్గరకు ఎలా వచ్చింది?
ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావులతో ఎన్నికల సమయంలో వాట్సాప్, సిగ్నల్ యాప్ల ద్వారా పలుమార్లు మాట్లాడిన కారణాలేమిటి? 2023 ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనే ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ పార్టీకి వచ్చిన విరాళాల మొత్తం ఎంత? ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్కు చెందిన క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి బలవంతంగా షేర్లు బదలాయింపు ఎవరు చేయించారు? ప్రభాకర్ రావు బృందంతో కలిసి ఎలక్ట్రల్ బాండ్ సేకరణలో బ్లాక్మెయిల్ జరిగిందా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చెక్ పవర్ ఉన్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై మీకు పూర్తి అవగాహన ఉందా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్కు బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి నిధులు చెల్లించారా? టీవీ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో మీకున్న పరిచయం ఏమిటి? ఛానల్ వార్ రూమ్లో జరిగిన ఏం చేశారు? ఎవరి ఆదేశాలతో సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసిరట? సో ఇవన్నీ కూడా కేటీఆర్ని అడిగిన ప్రశ్నలు. సో సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా సిట్ జారీ చేసిన నోటీసు మేరకు కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ముందు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయస్థానానికి చెందిన ప్రముఖుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్, సర్వేలెన్స్ చేశారనే ఆరోపణలపై క్రైమ్ నంబర్ 243/2024 ఈ విచారణ జరుగుతుందని, ఈ కేసులో ఉన్న వివిధ అంశాలపై సిట్ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించి వివరాలను సేకరించారు. కేటీఆర్ స్టేట్మెంట్ను సేకరించిన ఇతర సాక్ష్యాధారాలతో కలిపి విశ్లేషిస్తున్నాం. సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయవద్దని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తాం. దర్యాప్తు పూర్తిగా చట్టబద్ధంగా, పక్షపాతంగా జరుగుతుందని సజ్జనార్ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద మనం మాట్లాడితే, ఈ సిట్ నోటీసులు ఇప్పటికే చాలా మార్లు, ఇప్పటిది కాదు, ఈ సిట్ నోటీసులు అనేక వాటి మీద సిట్ నోటీసులు ఇచ్చారు. వీళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిట్ నోటీసులు ఇచ్చారు. ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. ఎవరినైనా అరెస్ట్ చేసిర్రా? లేదు. ఇప్పుడు ఈ కార్ రేస్కి సంబంధించి సిట్ నోటీసులు ఇచ్చారు. ఏమైనా జరిగిందా అంటే ఏం జరగలేదు. ఇట్లాంటి సిట్ నోటీసులు ఇస్తానే ఉన్నారు. ఈ నాకు తెలిసి 2 ఏళ్లలో నాకు తెలిసి ఇదే విచారణతో కాలయాపనలు తప్పితే ఒక్కళ్ళను కూడా లోపలేసే పరిస్థితి ఉండదు. రాజకీయంగా నేను చెప్పేది, ఇక్కడ ఎవరు బలి అవుతున్నారంటే అధికారులే పూర్తిగా ఇక్కడ బలవుతా ఉన్నారు. క్లియర్ కట్గా బలయ్యేది ఎవరంటే అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు బలవుతా ఉన్నారు. తప్పితే రాజకీయంగా ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇట్లా వాళ్ళని సిట్ ముందు విచారణ అని అదని అదని ఇంకొక 3 ఏళ్ళు ఇదే గడుపుతారు. తప్పితే ఒక్క కేసులో కూడా ఇప్పటికొచ్చి నాకు తెలిసి సిట్ ఛార్జ్షీట్ ఇచ్చిన ఒక్క కేసులో కూడా, విచారించిన ఒక్క కేసులో కూడా అప్పటికీ పురోగతి కనపడలే. ఈ కార్ రేస్ అంశంలో అదిగో పైసలు జరిగాయి, ఇదిగో క్లియర్ స్టేట్మెంట్ ఉంది, ఇదిగో రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారని చాలా ఇట్లాంటి వార్తలు చాలా వచ్చాయి. కానీ ఇప్పటికీ దాని మీద ఒక్క అప్డేట్ కూడా లేదు. ఏమైందంటే అందరూ మర్చిపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా అంతే. ఇదిగో కేసీఆర్ అరెస్ట్ అయ్యింది, ఇదిగో వచ్చేసింది, ఇక కేసీఆర్ విచారణకు పెంచేసారు, అయిపోయింది, ఇక కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, ఇదిగో అరెస్ట్ చేసిరు అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనీసం సిట్టి ఏం పురోగతి సాధించిందో కూడా తెలియదు. ఇట్లా అనేక స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు గొర్రెల స్కామ్కి సంబంధించి ఏమైనా పురోగతి ఉందా? సిట్ నోటీసులు ఇచ్చింది, విచారణ జరిపించింది, ఏదో ఇదిగో అరెస్ట్ చేసిర్రు, తలసాని శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, లేదా ఇంకొకరిని ఏమైనా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చాలా పుకార్లు వచ్చినాయి. ఏమైనా అప్డేట్ అయిందా? ఏమన్నా కనీసం ఎవరికైనా శిక్ష పడింది? అందులో ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మరి దాని మీద కూడా సిట్ నోటీసులు ఇవ్వాలి. మరి ఏం జరిగింది? ఎవరినైనా అరెస్ట్ చేసిరా దానికి సంబంధించి? ఇంతే. ఈ సిట్ నోటీసులు ఇవ్వడం, ఈ విచారణలు అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. అంతే తప్పితే ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి కనపడట్లేదు రాజకీయంగా. ఇదంతా ఒకటే అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. ఈ అన్ని పార్టీలు ఒకటే. ఇక వీళ్ళు దొందుకు దొందే కాబట్టి ఎవరిని అరెస్ట్ చేయించుకోరు, ప్రశాంతంగా వాళ్ళు ఇంటర్నల్గా బాగానే ఉంటారు. ఇక పైన ఏంటంటే ఇట్లాంటి కొన్ని ప్రజల్ని అప్రమత్తం చేసే పరిస్థితి, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నంగా ఇట్లాంటి పంచాయతీలన్నీ చేస్తుంటారు అన్నమాట. ఫోన్ ట్యాపింగ్పై ఆధారాలున్న అరెస్టులు లేవి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదట.
కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ కేంద్ర మంత్రి హోంశాఖ సహాయక కేంద్ర మంత్రి మరి మరి ఈయన ఏం చేసిండు? మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, కానీ మరి ఈయన ఏం చేసిండు? మరి ఏదైనా ఒక అంశం బయటకు వచ్చినప్పుడు ఇక దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక దాని మీద మాట్లాడాలి. ఎందుకంటే అది హాట్ టాపిక్ కదా, ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఈ అందరూ ప్రెస్ మీట్లు పెట్టి అదే టాపిక్ మాట్లాడతారు. చివరికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అయిపోయింది, ఈ కార్ రేస్ గురించి అయిపోయింది, గొర్రెల స్కామ్ అయిపోయింది, ఈ పేపర్ లీకేజీకి సంబంధించింది అయిపోయింది. ఆ మధ్యన ఏదో మన ఈ కరెంటుకి సంబంధించింది కూడా ఏదో అవకతవకలు జరిగాయని అప్పుడు కూడా ఏదో వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించి అసలు కనీసం అసలు ఒక పురోగతి లేదు, అసలు ఆ కేసు ఏమైందో కూడా తెలియదు ఇప్పటికి. ఇవన్నీ అయిపోయినాయి. అప్పుడు కూడా వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు అదే బండి సంజయ్ కాళేశ్వరంలో అది జరిగింది ఇది జరిగిందని మాట్లాడిండు. కనీసం దాన్ని టచ్ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం వాళ్ళు టచ్ చేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఎందుకు? ఫోన్ ట్యాపింగ్తో పాటు అవినీతి అరాచకాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిరట. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగిస్తున్నారని ఆరోపించారట. అన్ని ఆధారాలు సాక్ష్యాధారాలు ఉన్నా ఆఖరుకు జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారట. అసలు కారకులైన వాళ్లను సాక్షిగా పిలిచి విచారణ పేరుతో వాంగ్మూలను నమోదు చేయడం ఏంటని నిలదీశారట. సిట్ విచారణ టీవీ సీరియల్ను మించి అది అంతం లేకుండా సాగుతుందన్నారట. సిట్ అధికారులపై ప్రభుత్వం జూలుం ప్రదర్శిస్తుందట. అందుకే ఆ పెద్దలు ఎవరిని పిలవమని అడిగితే వాళ్ళనే పిలిచి విచారణ చేస్తున్నారని పేర్కొన్నారట. సిరిసిల్ల కేంద్రంగా వార్ రూమ్ను ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేశారని తాను చాలాసార్లు చెప్పానని బండి గుర్తు చేశారట. రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారులను సినీ నటులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయించారని అన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దొంగ అని, ఆ దొంగే ఇవాళ నీతులు చెబితే నమ్మే పరిస్థితిలో తాను లేనని బండి స్పష్టం చేసిరట. మంది కొంపలు ముంచి వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడతారా అని మండిపడ్డారట. బీజేపీకి అధికారం అప్పగిస్తే కేసీఆర్ కుటుంబానికి చుక్కలు చూపే వాళ్ళమని అన్నారు. తమకు చేతగానిదని కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుని సిబిఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారట. ఇంతే ఉంటుంది. ఇక మీరు వాళ్ళ మీద వాళ్ళు మీ మీద ఇక మీరు తిట్టుకోవడానికే ఏదో ఒక కారణం కావాలి కాబట్టి ఈరోజు ఈ కారణం అనమాట. అది నిన్న కేటీఆర్ మాట్లాడింది ప్రెస్ మీట్లో. ఇక నక్సలైట్ పేరుతో నా ఫోన్ను ట్యాప్ చేశారు బీఆర్ఎస్ పార్టీ స్టువర్ట్పురం బ్యాచ్ అట. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధారాలుగా అరెస్టులేవి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అట. కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదట. బండి సంజయ్ ఏమీ లేదు, అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగారట. నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నా, ఎన్నాడు అక్రమాలు అన్యాయాలకు పాల్పడలేదట. విచారణ గదిలో నేను తప్ప ఏ రావు లేరట. నా ప్రశ్నలకు అధికారులే నీళ్లు నమిలారట. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదని ఆఫీసర్లు చెప్పారట. ఫేక్ వార్తలను ప్రజలు నమ్మొద్దట. సింగరేణి స్కామ్ బయట పెట్టినందుకే నోటీసులట. కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఈయనేం మాట్లాడుతుండో ఒకసారి చూద్దాం. సిట్ విచారణలో తను తప్ప ఏ రావు లేరని, ఆ అరలో 6గురమే ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ విచారణకు హాజరైన అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారట. 2 ఏళ్లుగా తమ అసమర్థ పరిపాలన వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరపడానికే ఒకటి తర్వాత ఒకటి కథా చిత్రాలు నడుపుతున్నారని, అందులో భాగంగా తనకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని అన్నారు. విచారణకు పూర్తిగా సహకరించి దాదాపు 7-7.5 గంటల వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తాను కూడా అధికారులను కొన్ని ప్రశ్నలు అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. 2 ఏళ్లుగా విచారణ కొనసాగిస్తూ లీకుల మీద లీకులు ఇస్తున్నారు. అవి మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా ఉంటుంది. మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరు అని అడిగినట్లు తెలిపారు. తమకు సంబంధం లేదని, మీడియా ఏం రాస్తే తమకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కొంతమంది హీరోయిన్లను వీళ్ళు ఏదో ట్యాప్ చేసి బెదిరించినట్టు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు వ్యాఖ్యలు రాశారు.
ఇది వాస్తవం అయితే మా ముందు పెట్టండి, ఎవరు సమాచారం ఇచ్చారు అని అడిగినట్లు తెలిపారు. అక్కడ ఉన్న అధికారులు లేదండి అది కరెక్ట్ కాదు, మేము ఆల్రెడీ మీడియాకు చెప్పాం కదా అని బదులిచ్చినట్లు తెలిపారు. అన్ని రోజులు లీకుల పేరుతో నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులని, తమ కుటుంబాల క్షోభకు, తమ వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం లీకు వీరుల ప్రభుత్వం అని హరీష్ రావు విచారణ సందర్భంగానూ లీకులు ఇచ్చారని అన్నారు. మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ ఎమ్మెల్యేలు తమ నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా అని అధికారులను అడిగినట్లు కేటీఆర్ చెప్పారు. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్లు నమలడం తప్ప కాదని చెప్పే పరిస్థితి లేదని అన్నారు. ఒక మంత్రి స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయిందని, తను మీతో మాట్లాడలేదని జర్నలిస్టులు చెప్పుకునే దుస్థితి రాష్ట్రంలో ఉన్నదన్నారు. సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన మళ్ళీ అడుగుతూ ఒక 300 పేర్లు చదువుతూ ఈయన తెలుసా, ఆయన తెలుసా, పలానా ఆయన తెలుసా అని ఇలా 8 గంటలు టైం పాస్ చేశారని అన్నారు. అంతే తప్పితే అక్కడ విషయం ఏం లేదన్నారు. తాము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఎన్ని కేసులైనా పెట్టండి, ఎన్ని సిట్లైనా వేయండి, సహకరిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని సైతం ఖచ్చితంగా తాము ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు. సింగరేణి టెండర్లో సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీలో దొంగలు దొరికారని చెప్పి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా చెప్తే ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదని అన్నారు. సీఎం అనుచరుడు, అత్యంత సన్నిహితుడమైన వ్యక్తి, అలాగే మంత్రి ఓఎస్డి మధ్య జరిగిన పంచాయతీ 300 కోట్ల కోసం ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టారని చెప్పి కేసు నమోదైతే దాని మీద సిట్ ఎందుకు లేదని ప్రశ్నించారు. స్వయంగా రెవెన్యూ మంత్రి కొడుకు భూ కబ్జాలు చేస్తూ గూండాలను తీసుకొని స్వేరా విహారం చేస్తుంటే దానిపై నా సిట్ వేయడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్లో సీఎం బావమర్ది కింగ్ పిన్గా అర్హతలు లేనప్పటికీ టెండర్లు కట్టబెడుతున్నారని, ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే దాని మీద సిట్ ఉండదని అన్నారు. అలాగే ఓ ఏఐసిసి సెక్రటరీ డైరెక్టర్గా బెదిరించారని చెప్పి కాంట్రాక్టర్ సంస్థ పోయి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే దాని మీద చర్యలు ఎందుకు లేదని ఆయన మాట్లాడారట. ఏముండదు, సిట్ ఏముండదు, వీళ్ళకి కూడా తెలుసు అది. ఇందులో వీళ్ళు ఏం చేయరు, ఆల్రెడీ ఇంటర్నల్గా వీళ్ళు కుమ్మక్క అయ్యారు అనేది అందరికీ తెలుసు. ఏంటంటే పైకి ఇక వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి తప్పితే ఏమున్నది. ఏ కేసులో అరెస్ట్ కాలే ఇప్పటి వరకు. ఇది కూడా 2 ఏళ్ళుగా నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కనీసం ఒక రాజకీయ నాయకుని నిలవలు చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడేది ఈ విచారణ పేరుతో నడిపించే పరిస్థితి తప్పితే ఏముండదు. ఈ బండి సంజయ్ మాట్లాడుకోవడానికి, లేదా ఈ హరీష్ రావు మాట్లాడుకోవడానికి, కేటీఆర్ మాట్లాడుకోవడానికి, కార్యకర్తల్లో అలజడి క్రియేట్ చేయడానికి తప్పితే ఈ కేసు ఎందుకు ఉండదు. పోరాపోరుపై మంత్రుల అనాశక్తట, క్షేత్రస్థాయిలో అడుగుపెట్టని సగం మంది మినిస్టర్లట, సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికట, షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశమట, వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ అట, మున్సిపల్ ఎన్నికలకు సగం మంది మంత్రులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. సగం మంది అందరం మినిస్టర్లు అందరూ ఎవ్వడూ పట్టించుకోవట్లే మున్సిపల్ ఎన్నికలు. మరి అది లాబింగ్ జరిగిందా, లేకపోతే ఎవరికి అంత సీరియస్నెస్ లేదా, గెలవాలన్న ఇష్టం లేదా, ఇప్పుడు ఆ బీజేపీ లాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తయారైందా అనేది తెలియట్లే. నాకు తెలిసి ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఒక్క మినిస్టర్ కూడా ఇప్పటికి పని మొదలు పెట్టలే. ఇంకోటి, మొదలుపెట్టిన వాళ్ళకి ఎదురైన సిచ్యువేషన్స్ కూడా చూడాలి. ఈ అందరూ కూడా ఈ గీరలు మాకు వద్దు, మా 2500 మాకు ఏవి అని వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. ఇక మినిస్టర్లు గ్రౌండ్లోకి వెళ్తే ఇదే పంచాయతీ ఉంటుంది ఈసారి. దానికి భయపడి కూడా చాలామంది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేక కూడా చాలామంది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయట. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు ఇన్ఛార్జీల బాధ్యతలు ఇచ్చిరట. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సగం మంది మంత్రులు మాత్రమే రంగంలోకి దిగారట. ఫీల్డ్లోకి వెళ్ళి పార్టీ కేడర్తో సమావేశాలు నిర్వహించారట. అయితే మిగతా మంత్రులు ఫీల్డ్లోకి వెళ్లేందుకు
అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తున్నదట. మేడారంలో ఈ నెల 18న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే లోపు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ పరిస్థితులపై రిపోర్ట్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారు. మంత్రులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో లీడర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పరిస్థితులు, పార్టీ పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహుల జాబితాను బీసీసీకి అందించాల్సి ఉంది. కానీ సగం మంత్రులు ఇంకా గ్రౌండ్లోకే పోలేదట. ఇక పోవడానికి వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్ ఏడ నుంచి వస్తుంది? ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చే పరిస్థితి ఏడుంది? ఇప్పుడు 6 గ్యారెంటీలు, 417 హామీలు, 420 అంటున్నారు కానీ 417 హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ 417 హామీల్లో ఏం నెరవేర్చారంటే ఇప్పటి వరకు సరిగ్గా సక్రమంగా నెరవేర్చింది ఒకే ఒకటి, అది ఫ్రీ బస్. అదొక్కటే సక్రమంగా వాళ్ళని ఇప్పటికీ కూడా వాళ్ళు అమలు చేసేది కూడా. మరి మిగతా విషయాల్లో ఏమన్నా సక్రమంగా పూర్తి స్థాయిలో ఏమన్నా అమలైనవి అంటే ఏది పూర్తి స్థాయిలో కాలే. ఈ రైతు భరోసా అన్నారు, రైతు భరోసా పూర్తి స్థాయిలో ఎవరికి రైతు భరోసా రాలేదు. ఇప్పటికొచ్చి పూర్తి స్థాయిలో రైతు భరోసా ఒక్కరికి రాలేదు. ఇప్పుడు అదిగో ఇస్తున్నాం, ఇదిగో ఇక్కడ మళ్ళీ ఈ అకౌంట్ ఏదో ప్రాబ్లం ఉంది, లేదా ఈ ఆధార్ కార్డు ప్రాబ్లం ఉందని రకరకాల ప్రలోభాలు పెట్టి ఆ రైతు భరోసా పెట్టలే, వేయలే చాలామందికి. ఇప్పటికి కూడా కరెక్షన్లు చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇప్పటికి వచ్చి రైతు బంధు పడలేదు, రైతు భరోసా పడలేదు. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. రైతులకి రుణమాఫీ అన్నారు, 2 లక్షల లోపు అన్నారు, అది కాలేదు సరిగ్గా. ఎవరికి రుణమాఫీ అయిందో తెలియదు. ఈ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అన్నారు, ఈ మధ్యన ఏదో 4-5కి పంచిపెట్టినట్టుకున్నారు, అంతేగా కథం. 2 ఏళ్ళుగా లేదు, ఒక్కసారిగా ఇగో ఇచ్చేసినాం అంటున్నారు. అంతే. ఈ ఇందిరా మిల్లు పరిస్థితి కూడా అంతే దుస్థితిలో ఉంది. ఇందిరా మిల్లుకి మొన్న కూడా ఆయన మాట్లాడింది కదా, దాదాపు 3,000 కోట్ల చిల్లర ఎంతో ఇప్పటికే రిలీజ్ అయింది, అందరికి అకౌంట్లకి జమ అవుతాయి. బేస్మెంట్లు అయిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి అందరికి మేము జమ చేస్తున్నాం. ఇక త్వరలోనే 2వ విడత కూడా మేము మొదలు పెట్టబోతున్నాం అని చెప్తా ఉన్నాడు. ఈడ కావాల్సింది ఏంటంటే మీరు పైసలు ఇచ్చుడు కాదు, పైసలు ఎవరి అకౌంట్లో పడుతున్నాయో వాళ్ళు నిరుపేద కాదా అనేది తేలాలి. ఇప్పుడు ఆల్రెడీ 4-5 ఇల్లులు ఉన్నవాడికి, ఆ కాంగ్రెస్లో కండువ కప్పుకున్న వాడికి ఇల్లు వెళ్తే ఏం ఉపయోగం? మాకేం చక్కదనం ఏమి ఉండదు కదా. ఇల్లు లేనివాడికి మీరు ఇల్లు ఇస్తే అది చక్కదనం. ఈ పైసలు ఎవరి అకౌంట్లో జమ అవుతున్నాయి, ఎవరికి ఇందిరా మిల్లులు శాంక్షన్ అయినాయి అనేది ఫస్ట్ తేలాల్సింది అది. ఇప్పుడు మీరు పైసలు చాలా ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మీరు ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరికైతే శాంక్షన్ అయిందో వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు, ఓకే, మేము కాదనట్లే. కానీ ఎవరికి శాంక్షన్ అయిందనేది చాలా క్లియర్గా మీరు పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే మాట, ఇందిరా మిల్లులు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళకి ఇందిరా మిల్లు పడుతున్నాయి, వాడు కాంగ్రెస్ వాడైతేనే ఇందిరా మిల్లు వెళ్తున్నాయి, వై శాంక్షన్ అవుతున్నాయి అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు దీని మీద ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? దీని మీద ఎవరు ఆరా తీయాలి? స్వచ్ఛంగా నిజాయితీగా ఇందిరా మిల్లు మరి నిజాయితీగా పేదలక, ఇల్లు లేని వాళ్ళకి మనం ఇస్తున్నామా లేదా అనేది ఫస్ట్ మనం దాని మీద ఒక సర్వే పెట్టాలి. చాలామంది ఈ ఇందిరా మిల్లు కోసం అప్లై చేసుకుని నిరుపేదలు ఉన్నారు చాలామంది, వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అవ్వని వాళ్ళు, ఎవడో పైసలుండి ఒక ఇల్లు ఉండి వాడికి శాంక్షన్ అని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవి చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో. వాటిని ఫస్ట్ మనం ఎనాలిసిస్ చేసుకుని వాటిని కరెక్ట్ చేసుకుని నిజమైన పేదవాడికి, ఎవరికైతే ఇల్లు లేదో వాడికి అది చెందితే దాని వాల్యూ ఉంటుంది, వాడు మనల్ని గుర్తుపెట్టుకుంటాడు. మీరు ఏదైతే ఇస్తానన్న అంశానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా 3,000 కోట్లు ఇచ్చినాం, 5,000 కోట్లు ఇచ్చినాం అని చెప్తే ఎవరికి ఉపయోగం? పేదవాడికి అందనప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా ఏం ఉపయోగం? బూడిదలో పోసిన పన్నీర్ అయితే తప్పితే ఏం ఉపయోగం లేదు. నామినేషన్ రూమ్లో సీసీటీవీలట, మున్సిపల్పై ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అట, ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంతృప్తట, నేడు సాధారణ వ్యయ పరిశీలకులతో సమావేశం అట. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ తప్పనిసరని ఎన్నికల కమిషన్ నిర్ణయించిందట. దీంతో పాటుగా నామినేషన్ తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ గదిలోనూ సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్
కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారట. మనశంకర్ వరప్రసాద్ గారు టిక్కెట్లు లెక్కలు ఇవ్వండి. జిఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలట. ప్రతివాదులకు నోటీసులు జారీ అట. కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఈ నెల 11 నుంచి 18 వరకు పెంచిన ధరల సింగిల్ స్క్రీన్లకు 50 రూపాయలు, మల్టీప్లెక్స్కు 100 రూపాయల జిఎస్టీతో కలిపి ప్రకారం విక్రయించిన టిక్కెట్ల వాస్తవ గణాంకాలను సమర్పించాలని జిఎస్టీ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించిందట. చట్టవిరుద్ధంగా ఈ సినిమా టిక్కెట్ ధరలు పెంచారని, అందువల్ల ఈ సినిమా అక్రమంగా సంపాదించిన 45 కోట్లను రికవరీ చేయాలని డాక్టర్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారట. ఆ సొమ్మును ప్రతివాదుల సంయుక్తంగా లేదా వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ సంచిత నిధికి లేదా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారట. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిందట. అలాగే గతంలో దాఖలైన పుష్ప 2, గేమ్ చేంజర్, అఖండ 2, రాజాసాబ్ వంటి సినిమాల టిక్కెట్ ధరలపై దాఖలైన పిటిషన్లో కలిపి తదుపరి వాయిదాలో విచారిస్తామని పేర్కొందట. ఇలా ఏం జరిగిందంటే, ఈ మనశంకర్ వరప్రసాద్కి సంబంధించి ఏం జరిగిందంటే, ఈ 10వ తారీఖు నుంచి సెలవులు, మామూలు హైకోర్టు సెలవులు 10వ తారీఖు నుంచి సంక్రాంతి సెలవులని హైకోర్టుగా 10వ తారీఖు నుంచి తర్వాత 18, 19 తారీఖు వరకు హైకోర్టు సెలవులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ జీవో 8వ తారీఖు ఇచ్చారు. 8వ తారీఖు జీవో ఇచ్చారు. ఆ జీవోని ఎప్పుడు రిలీజ్ చేశారంటే 10వ తారీఖు రిలీజ్ చేశారు గవర్నమెంట్. మరి ఇది అధికారులు తప్పు చేసిర్రా ఈడ, లేదా సినిమాటోగ్రఫీ మంత్రి తప్పు ఉందా అనేది తెలియదు. కానీ మరి వీళ్ళు సినిమా వాళ్ళతో కుమ్మక్కై ఏం చేసిరంటే 8వ తారీఖున ఇవ్వాల్సిన జీవోని డిలే చేసి 10వ తారీఖున ఇచ్చారు. ఎందుకు 10వ తారీఖున ఇచ్చారంటే 10వ తారీఖున జీవో ఇస్తే దాని మీద కేసు వేయాలంటే కోర్టు సెలవులు ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా ఈ వారం రోజుల్లో వీళ్ళు సంపాదించుకోవచ్చు, ఏం చేయడానికి ఉండదు కాబట్టి 10వ తారీఖున వాళ్ళు జీవోని బయట పెట్టారు. సో దీని మీద పాదూరి శ్రీనివాస్ గారని ఆయన కేసు వేసారు, ఒక అడ్వకేట్. ఆయన ఏం చెప్తా ఉన్నారు, దీన్ని పక్కాగా ట్రాప్ చేసి మోసం చేసే ప్రయత్నం, ప్రజల్ని కోర్టు ఆదేశాలను ధిక్కరించే ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. దీని మీద హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. జిఎస్టీ అధికారులకు హైకోర్టు ఆదేశాలు చేసింది. ఏమని, ఏదైతే అక్రమంగా వీళ్ళు సంపాదించిన 45 కోట్లు ఉన్నాయో ఆ 45 కోట్లు రికవరీ చేసి దాన్ని హైకోర్టుకి సంబంధించిన లేదా ఇతర గవర్నమెంట్ సంబంధించిన రెవెన్యూలో యాడ్ చేసుకోవాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. సో దీని మీద ఇప్పుడు హైకోర్టు పలువురికి నోటీసులు జారీ చేసింది. ఎవరైతే ఈ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, డిస్ట్రిబ్యూషన్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. ఆ లెక్కలు ఇప్పుడు క్లియర్గా వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు ప్రజల పక్షాన గవర్నమెంట్ ఉండాలి వాస్తవానికి. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమైందంటే ఈ పైసలు ఉన్న వాళ్ళకి తొత్తులుగా మారి ఇట్లాంటి పంచాయతీలు చేస్తూ ఉంది. ఈ వాళ్ళకి లాభం చేకూర్చే ప్రయత్నంగా ప్రజలను మోసం చేస్తూ ఉంది. ఆల్రెడీ హైకోర్టు తీర్పిచ్చింది, జీవో రిలీజ్ చేసింది. రాజాసాబ్ టిక్కెట్ల విషయంలో ఒక జీవో రిలీజ్ చేసింది, టిక్కెట్లు పెంచుకోవడానికి వీలు లేదు, ఈ జీవోను మీరు ధిక్కరించొద్దని చెప్పి ఆల్రెడీ తీర్పు 5వ తారీఖున తీర్పు వచ్చింది. కానీ 8వ తారీఖున ఆల్రెడీ జీవో ఎట్లా రిలీజ్ చేస్తారు, మీరు జీవో ఎట్లా ఇస్తారు టికెట్లు పెంచుకోవచ్చని మనశంకర్ వరప్రసాద్కి? మరి 8వ తారీఖున మీరు జీవో ఇచ్చినప్పుడు మరి 8వ తారీఖున ఎందుకు బయట పెట్టలేదు, దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే? 10వ తారీఖున ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే 10వ తారీఖు నుంచి కోర్టు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ వారం రోజులు మనం ఇష్టాచారం దోచుకోవచ్చు ప్రజల్ని. ఎవడేం మాట్లాడిగా పైసలు సంపాదించుకుని మన బ్యానర్స్లో 100 కోట్లు గ్రాస్ అని చెప్పి మనం వేసుకోవచ్చు, సూపర్ హిట్ డూపర్ హిట్ అని మనం వేసుకోవచ్చు అనే దాని మీదే ఈ పనికిమాల ప్రయత్నాలన్నీ జరిగాయి. కాబట్టి ఇప్పుడు దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆ 45 కోట్లు ఇక్కడ చిత్ర యూనిట్ నుంచి కట్టాల్సిందే, జిఎస్టీ అధికారులు రికవరీ చేయాల్సిందే. ఆ సొమ్ముని ఇతర గవర్నమెంట్ సెక్టార్లో ఏ సెక్టార్కైనా దాన్ని ట్రాన్స్ఫర్ చేసి గవర్నమెంట్ అకౌంట్లో ఆ పైసలు ఉంచాల్సిందే. ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ అకౌంట్లు అంటే ఇక తయారవుతారు, కొంతమంది మినిస్టర్లు తయారవుతారు ఆ శాఖకి సంబంధించి. అట్లాంటి హక్కు ఎవరికి ఇవ్వద్దు. అది పబ్లిక్ పైసలు పబ్లిక్ అవసరాల కోసమే వాడేటట్టు చేయాలి దాన్ని.
వచ్చే నెల 12న ఎన్నికలు వద్దట కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఫిబ్రవరి 12న నిర్వహించవద్దని రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయట. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ వచ్చే నెల 12న దేశవ్యాప్తంగా కార్మికుల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 12న ఎన్నికలు జరుగుతుంటాయని మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ రాణి కుముదినికి కలిసి వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన సంఘాల్లో ఐఎన్టీయూసి, ఏఐటీయూసి, హెచ్ఎంఎస్, అలాగే సిఐటియు, బిఆర్టియు, టియుసిఐ, ఐఎఫ్టియు సంఘాల నేతలు ఉన్నారట. సజ్జనార్పై ఏపీలో కేసులట. సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు నిన్న ఈ వ్యాఖ్యలకు సంబంధించి. దీనికి సంబంధించి వీడియో కూడా నేను ప్లే చేస్తా. ఆర్ఎస్ ప్రవీణ్కి వ్యాఖ్యలు నిరాధారం అట. నాపై కేసులుంటే ఆ వివరాలను రెండు రోజుల్లోగా అందించాలట, లేదంటే క్రిమినల్ చర్యలు. రిటైర్డ్ ఐపీఎస్కు సజ్జనార్ నోటీసులట. ఆర్ఎస్ ప్రవీణ్కి నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడిందో చూద్దాం ఒకసారి. రెండో విషయం, ఇప్పుడున్న సిట్ చీఫ్ సజ్జనార్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ గారు, సిట్ ఇప్పుడు ఆయన సిట్కు చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు రెండవసారి ఏర్పాటు చేసిన సిట్, పొలిటీషియన్లను వేధించడం కోసం ఏర్పాటు చేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్కి ఆయన చీఫ్గా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే సజ్జనార్ గారికి ఈ సిట్ను లీడ్ చేసి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత ఆయనకు లేదు. ఆయన ఎలిజిబుల్ కాదు. ఎందుకు? ఇదే సజ్జనార్ గారు 2015లో ఇదే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆనాడు ఎమ్మెల్సీ స్టీవెన్సన్, ఎవరైతే స్టీవెన్సన్ ఉన్నాడో స్టీవెన్సన్కు 50 లక్షల నోట్ల కట్టలు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కోసం ఓట్లు కొనుక్కోవడానికి లంచం ఇస్తున్న కేసులో పట్టుబడ్డాడు. ఆనాడు డిఐజీ ఎస్ఐబిగా సజ్జనార్ గారు ఉన్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇవన్నీ ఎట్లా జరుగుతాయో? వీళ్ళందరూ రేవంత్ రెడ్డి ఆ లంచం ఇస్తున్న సమాచారం ఏ విధంగా సేకరించిందో వాళ్ళకి తెలియదా? ఈ ఆఫీసర్ల మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు వీళ్ళ మీద, ఈ సజ్జనార్ గారి మీద, ఇంకా మిగతా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల మీద భవానీపురం పోలీస్ స్టేషన్, గుంటూరు పోలీస్ స్టేషన్, కర్నూలు పోలీస్ స్టేషన్, అలిపిరి పోలీస్ స్టేషన్, అదేవిధంగా విశాఖపట్నం పోలీస్ స్టేషన్, పాయకరావు పోలీస్ స్టేషన్లో, ఇన్ని పోలీస్ స్టేషన్లలో వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేసిండ్రని చెప్పి ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్న అధికారుల మీద పోలీస్ కేసులు అయినాయి. ఆనాడు ఇంటెలిజెన్స్లో ఉన్నది ఎవరు? సజ్జనార్ గారు, శివధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన సజ్జనార్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ అయినారు, శివధర్ రెడ్డి గారు డీజీపీ అయినారు. మీరు ఏ అర్హతతోని ఈరోజు ఈ ట్యాపింగ్ కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు గమనించాలి. వీళ్ళకి తెలుసు ట్యాపింగ్లు ఎందుకు చేస్తారో తెలుసు, ఏ చట్ట ప్రకారం చేస్తారో తెలుసు, ఎవరి నుంచి ఎవరిని పట్టుకోవడానికో చేస్తారో తెలుసు. అయినా కూడా వీళ్ళే కేసులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ట్యాపింగ్లు చేసిండ్రు. వీళ్ళు వచ్చి తెలంగాణలో మళ్ళీ ట్యాపింగ్ కేసు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించాలి. ఏమంటా ఉన్నారు? మాజీ ఐపీఎస్ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు పంపిన సజ్జనారట. తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని, 7 కేసులకు సంబంధించిన క్రైమ్ నెంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు ఇవ్వాలని, వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని నోటీసులు జారీ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్. సో ఆయనకి నిన్న సజ్జనార్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. ఏదైతే ఆరోపణలు చేశారో అవి కంప్లీట్గా అవాస్తవం అని. సో దీనికి సంబంధించి ఏమైనా మీ దగ్గర వివరాలు ఉంటే సమర్పించాలి, దీని మీద ఆధారాలు ఉంటే సమర్పించాలి. ఆ 7 కేసులకు సంబంధించి ఆ కేసు నెంబర్లు ప్లస్ ఆ స్టేషన్ల పేర్లు నాకు సమర్పించాలి ఆధారాలతో సహా అని, లేదంటే క్రిమినల్ చర్యలు తప్పవని ఆయన మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ సిపి సజ్జనార్పై రిటైర్డ్
ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారట. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ చీఫ్ పదవికి సజ్జనార్ అనర్హుడని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 2015లో ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుపడ్డారని అన్నారు. అప్పుడు ఎస్ఐబి చీఫ్గా సజ్జనార్, ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. సజ్జనార్పై ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ఈ అధికారులపై ఏపీలో భవానీపురం, గుంటూరు, కర్నూలు, అలిపిరి, విశాఖపట్నం, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ అర్హతతో సిట్ విచారణ అధికారిగా ఉన్నారని ఆర్ఎస్పీ ప్రశ్నించారట. ఆర్ఎస్పీకి సజ్జనార్ నోటీసులు. క్రిమినల్ కేసులు ప్రమేయం వ్యాఖ్యలపై జారీ. 2 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే క్రిమినల్ చర్యలని హెచ్చరికట. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారట. సిట్ అధిపతికి 7 క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా, నిరాధారమైనవిగా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొన్నారట. ఆ 7 క్రిమినల్ కేసులు పూర్తి వివరాలను 2 రోజుల్లోగా అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పరువు నష్టం, క్రిమినల్ బెదిరింపు అంశాలపై సివిల్, క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపడతామని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి జరగబోవు పరిణామాలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యులని హెచ్చరించారట. అది పంచాయతీ. షోరూముల వద్దే రిజిస్ట్రేషన్లట. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్కు సర్వం సిద్ధమట. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆర్టీఓ ఆఫీసుల్లోనేట. ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏమైనా వాహనాలు ఉంటే అవి ఆర్టీఓ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు అవుతాయి. ఏదైతే పర్సనల్ వాహనాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మాత్రం అక్కడ ఏదైతే షోరూమ్ దగ్గరే రిజిస్ట్రేషన్లు మొదలవుతూ ఉంటాయి. ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారట. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలట. 100 కోట్ల అక్రమాస్తులట. ఏడదాసుకుండు మధుసూదన్ బంధువులు, స్నేహితుల ఇండ్ల సహా 7 ప్రాంతాల్లో తనిఖీలట. ఫామ్ హౌస్లు, ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తింపట. కుటుంబ సభ్యుల పేరుపై 2 షెల్ కంపెనీలట. భారీగా నగదు, బంగారం, కీలక పత్రాల స్వాధీనమట. గ్రేట్. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఇందులో సుమారు 100 కోట్లకు పైనే అక్రమాస్తులు ఉన్నాయని గుర్తించినట్టు తెలిసింది. ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లతో పాటు 7 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారట. 9 లక్షల నగదు, 1.2 కిలోల బంగార ఆభరణాలతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్లపై 2 షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని ప్రాథమిక విచారణలో తెలిసినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారట. పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు ఇన్సర్ట్లో మధుసూదన్ అట. ఫోటో సరిగ్గా క్లారిటీ రావట్లేదు కానీ చాలా గ్రేట్ అండి. మీరు ప్రజల సొమ్మును మంచిగా దోచుకుంటారు. రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్టర్ దాడి మధుసూదన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించారు. మధుసూదన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఫిర్యాదులు రావడంతో అవినీతిని నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా ఈసీఐఎల్ భవానీ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారట. బంధువులు, స్నేహితులు, బినాములు, ఇతర అనుచరులకు సంబంధించి 7 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారట. సోదాలు వాణిజ్య స్థలాలు, ఫామ్ హౌసులు, ఓ ప్లేన్ ఫ్లాట్, వ్యవసాయ భూమును అధికారులు గుర్తించారట. తన అక్రమ సంపాదనకు మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద 2 షెల్ కంపెనీలు కూడా పెట్టినట్టు ఈయన. ఈ అక్రమాస్తులు ఏదైతే దోచుకున్న పైసలన్నీ కూడా మళ్ళీ తిరిగి వైట్ చేసుకోవడానికి వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల పేరు మీద 2 షెల్ కంపెనీలు పెట్టి ఆ షెల్ కంపెనీల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు అన్నమాట ఈయన. అది
ఈ పైసలన్నీ ఆ కంపెనీల పేరు మీద డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిండు ఆయన 100 కోట్లు. సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారట. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల వివరాలు 7.83 కోట్లుగా వెల్లడించారట. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుంది. అదనపు ఆస్తులకు సంబంధించిన తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు తెలిపారట. ఈసీఐలో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ అట, G+2, ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడలో ఓపెన్ ఫ్లాట్ అట. పరిగి మండలం సస్కాల్లో 27 ఎకరాల వ్యవసాయ భూమి అట. ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో ఎకరం వాణిజ్య భూమి అట. పరిగి మండలం సర్కల్లో 1,24,00,000 స్విమ్మింగ్ పూల్తో కూడిన ఫామ్ హౌస్ అట. 9 లక్షల నగదట. 1.2 కిలోల బంగారు ఆభరణాలట. ఫార్చ్యూనర్ వాల్వో ఎక్స్ సిరీస్ అట. బా, ఇక నాకు తెలిసి మంత్రులకే లేదు కదా. ఈ ఫార్చ్యూనర్ వాల్వో XC 60, వోక్స్ వ్యాగన్ టైగాన్ T+3 కార్లు స్వాధీనం చేసుకున్నారట. ఇక మంత్రుల కన్నా ఘోరంగా ఉన్నాడు ఆయన. ARK స్పిరిట్స్లో 80 లక్షల పెట్టుబడి అట. భార్య పిల్లల పేరు మీద 2 షెల్ కంపెనీలట. ఇట్లా ఉంది పంచాయతీ. ఇక ప్రభుత్వ అధికారుల పంచాయతీ ఇట్లుంది. ఇక వీళ్ళు చక్కగా పనిచేస్తే చాలా భూములు, ఇక ఇప్పటికే పేదలకు సంబంధించిన భూములు చాలా కాపాడాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. మరి వీళ్ళు రిజిస్టర్లు అక్రమంగా చేసి ప్రభుత్వ భూములు కూడా ఇట్లాంటి పైసలు దండుకుని ప్రభుత్వ భూములకు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉన్నారు. ఏమన్నా ఇక్కడ అమీన్పూర్కి సంబంధించిన ఏరియాలో జరగలే? ఈ అమియాపూర్ ఏరియాలో ఒక భూములకి సంబంధించి రిజిస్టర్లే కీలక పాత్ర పోషించి 2085 సంవత్సరంలో అది కొనుగోలు చేసినట్టుగా పత్రాలు క్రియేట్ చేసి వాటికి రిజిస్ట్రేషన్లు చేసి ట్రాన్స్ఫర్లు కూడా చేసారు. ఇప్పుడు దాదాపు 323 ఎకరాల భూమి, అది ప్రభుత్వ భూమి, రిజిస్టర్లు చేసిన పని అది. మరి ఎందుకు రిజిస్టర్లు ఇంత దృష్టి పెడతారంటే ఇట్లాంటి వాటికి ఈ 100 కోట్లు జమ చేసుకుని వీళ్ళు ఆస్తులు చేసుకోవడానికి ఇట్లాంటి పంచాయతీలని ప్రభుత్వ భూముల మీద అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఈ పనికిమాలిన పనులు చేసి ఈ పనికిమాలిన అధికారులకి మనం ట్యాక్సుల రూపంలో జీతాలు కడుతున్నాం. మనం ఈ పనికిమాలిన అధికారుల కోసమే ట్యాక్సులు కడుతున్నాం. మనం పేదవాళ్ళం, మిడిల్ క్లాసు పేదవాళ్ళంతా ట్యాక్సులు కట్టే పైసలన్నీ కూడా ఇట్లాంటి పనికిమాలిన అధికారులకే ఉపయోగిస్తూ ఉంది ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు వీడు కూడబెట్టిన 100 కోట్లు ఏడకెళ్ళి వచ్చినాయి? ఇక ప్రజల దగ్గర నుంచి తీసుకున్నాయి కాదు ఇవన్నీ. ప్రభుత్వ అధికారులు ఉంటారు కదా, మినిస్టర్లు, అనుచరులు, ఇక సోకాల్డ్ బినామీలు, వీళ్ళందరూ కూడా కూడబెట్టిన ఇచ్చిన పైసలు ఇవన్నీ కూడా అక్రమంగా వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, వాళ్ళు 1000 కోట్ల భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇతనికి 100 కోట్లు ఖర్చు పెట్టారు అనమాట. అది మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్ అయితే ఇంకా లోతుగా వెళ్తే ఈ పైసలన్నీ ఏడకెళ్ళి వచ్చినాయి, ఎవడెవడు వీడికి ఎవడెవడు లంచాలు ఇచ్చినాడు, ఎవరెవరికి రిజిస్ట్రేషన్లు చేసిండు వీడి హయాంలో అంటే ఈ అప్పుడు పైసలు పెద్ద వాళ్ళ పేర్లు వస్తాయి. ఈ అక్కడితో ఆగిపోతుంది ఈ విచారణ. ఇక అంత మించి వెళ్ళదు అనమాట. ఈయన దాటి విచారణ వెళ్ళదు. ఈ కేసు కూడా నాకు తెలిసి ఇంకో 4 రోజులు అంతే దీని గురించి మాట్లాడేది. ఎందుకంటే మినిస్టర్లు వీళ్ళు అక్రమంగా ప్రభుత్వ భూమిని దోచుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి పైసలు ఇచ్చి మేపుతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళకి ప్రజలకు పనిచేయడానికేమో మనం జీతం ఇస్తున్నాం, ప్రజలకు పనిచేయరు వీళ్ళు. మున్సిపల్ కమిషనర్లకు పోస్టింగ్ అట. GHMC కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు జారీ అట. శానిటేషన్ జేసీగా యాదగిరిరావు అట. అధికారి పేరు కేడర్, బదిలీ స్థానం అట. ఎన్ యాదగిరిరావు సెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, జేసీ హెడ్ ఆఫీస్ అట, హెడ్ ఆఫీస్. శ్రీపాద రామేశ్వర్ స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, DC గాజుల రామారావు. LP మల్లయ్య డిప్యూటీ కమిషనర్, జేసీ ఎలక్షన్స్ అట, హెడ్ ఆఫీస్. రాజేష్ కుమార్ స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, DC కార్వాన్. మహమ్మద్ షఫీయుల్లా డిప్యూటీ కమిషనర్, DC బహదూర్పూర్. S జయంత్ స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్, JC హెడ్ ఆఫీస్. P సరస్వతి సెక్షన్ ఆఫీసర్ సచివాలయం, DC బండంగ్పేట. ప్రవీణ్ కుమార్ రెడ్డి గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్, DC ముషీరాబాద్. B సత్యనారాయణ రెడ్డి గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్, DC యూసఫ్గూడ.
డి శంకర్ సింగ్ డిప్యూటీ కమిషనర్ డిసి జీడిమెట్ల, వి నర్సింగ్ ఏఎంసి హెడ్ ఆఫీస్, సిహెచ్ వేణు గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్ ఏఎంసి కోంపల్లి, జ్యోతి రెడ్డి డిఎల్పిఓ డిసి అమీన్పూర్ అట, సురేష్ ఏఎంసి హెడ్ ఆఫీస్ అట. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల జరిగిన మున్సిపల్ కమిషనర్ల బదిలీ కారణంగా జిహెచ్ఎంసి కొంతమంది అధికారులను కేటాయించారు. వారికి జిహెచ్ఎంసీలో పోస్టింగ్ ఇస్తూ కమిషనర్ కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారట. ముఖ్యంగా సెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఎన్ యాదగిరిరావు శానిటేషన్ జాయింట్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారట. అది ఫిబ్రవరి 11 మున్సిపల్స్ అట. ఈ ఎన్నికల 27 షెడ్యూల్ విడుదలట. రాజకీయ వర్గాల ఊహాగానాలు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలట. 2996 వార్డులు, 52,43,023 మంది ఓటర్లట. పురుషుల కంటే మహిళలే ఎక్కువట. నిన్న రాజగోపాల్ రెడ్డి మునుగోడుకి సంబంధించి ఏదైతే 1 గంట తర్వాత వైన్ షాపులు తెరవాలి, ఈవినింగ్ త్వరగా క్లోజ్ చేయాలని ఏదైతే ఆయన ఒక సెపరేట్ ఎజెండా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాడో, నిన్న అధికారులు వెళ్ళి ఆ వైన్ షాప్ని తెరిచే ప్రయత్నం చేసినప్పుడు అధికారులకి రాజగోపాల్ రెడ్డి అనుచరులకి మధ్య కొంత వాగ్వాదం కనపడింది. ఇక మొత్తం హైటెన్షన్ కనపడింది మునుగోడు మొత్తం. ఇక దానికి సంబంధించి కొన్ని వీడియోస్ చూద్దాం ఒకసారి, అసలు ఏం జరిగింది అక్కడ అనేది. మునుగోడులో టెన్షన్ అట. వైన్ షాప్ యజమానులతో ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్న రాజగోపాల్ రెడ్డి అనుచరులట. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చెండూరు మండలం కేంద్రంలోని వైన్ షాప్ ముందు కాంగ్రెస్ నాయకుల ఆందోళనట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 తర్వాతనే వైన్స్లు తెరవాలని వైన్స్ యజమానులను బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులట. అధికారులు కూడా ఓపెన్ చేయనివ్వట్లే. మునుగోడులో కోమటిరెడ్డి రాజ్యాంగం అట. వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగిన రాజగోపాల్ రెడ్డి అనుచరులట. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చెండూరు మండల కేంద్రంలో వైన్ షాప్ యజమానులు ఎక్సైజ్ అధికారులతో వాగ్వాదానికి దిగిన రాజగోపాల్ రెడ్డి అనుచరులట. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, చెండూరు మండలం కేంద్రంలో వైన్స్ ముందు కాంగ్రెస్ నాయకుల ఆందోళనట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 తర్వాతనే వైన్స్లను తెరవాలని వైన్స్ యజమానులను బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులట. వైన్స్ ముందు కాంగ్రెస్ నాయకులకు, వైన్ షాప్ యజమానులకు, ఎక్సైజ్ అధికారులకు మధ్య వాగ్వాదం అట. రాష్ట్రం మొత్తం ఒక పాలసీ, మునుగోడులో ఒక పాలసీ అంటూ ఆందోళన చేపడుతున్న వైన్స్ యజమానులట. అది పంచాయతీ. ఇది మొత్తం నిన్న అధికారులు వచ్చి ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళతో కూడా వాగ్వాదానికి దిగారనమాట వీళ్ళంతా. సింగరేణిలో మరో కుంభకోణం అట. 540 కోట్ల సోలార్ స్కామ్ అట. రామగుండం ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం అట. అనుమాయుల కోసం 3 సైట్లు కలిపి టెండర్లట. వెలుగులోకి కాంగ్రెస్ పెద్దల ఎక్స్ప్లోజివ్ స్కామ్ అట. జిలెటిన్ స్కిట్స్ కొనుగోలు పేరిట కొల్లగొట్టే కుట్రట. 30% ఎక్కువ ధరకు కొనుగోలుకు డైరెక్టర్లపై ఒత్తిడట. సైట్ విజిట్లో ప్రకాశం కాని టెండర్ల గోల్మాలట. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లో భారీ అక్రమాలట. రేవంత్ బామర్ది కోసం 7 సార్లు టెండర్లు వాయిదాట. సీఎం అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోమట. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజమట. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలట. సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు డిమాండ్ చేసిరట. రామగుండంలోని 107
మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన విమర్శలు చేశారు. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ను పెట్టేది ఉండగా తమ అనుమాయులకు పెట్టడంలో భాగంగా పోటీని తగ్గించేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు పాల్గొనకుండా 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని చెప్పారు. సోలార్ పవర్ ప్లాంట్ను కూడా దక్కించుకోవడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కండిషన్ పెట్టారని విమర్శించారు. తమ వారికి 250 కోట్లు అదనంగా లబ్ధి చేకూర్చేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారట. ఇక దీని మీద ఇక కిషన్ రెడ్డి గారు ఆయన మాట్లాడాలి దీని మీద. మరి నిన్న కూడా ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇక చూడాలి మరి ఇప్పుడు దీని మీద ఏం కుంభకోణాలు బయటకు ఒకటి కాంగ్రెస్ మీదకి వచ్చే ఏ కుంభకోణం బయటకు వచ్చే పరిస్థితి లేదు రోజు. ఎందుకంటే 3 పార్టీలు కలిపి చేస్తా ఉన్నాయి కుంభకోణాలు. ఒక పార్టీ ఇన్వాల్వ్మెంట్ కాదు ఇది. 3 పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి చేసే కుంభకోణాలు ఇవన్నీ కూడా. ఏ ఒక్క పార్టీని ఏ ఒక్క నాయకుడిని తీసిపారేయడానికి లేదు. 3 పార్టీ నాయకులు కలిసి కుమ్మక్కై చేసే వ్యాపారాలు ఇవన్నీ, స్కామ్లన్నీ కూడా. ఈ ఫోన్ ట్యాపింగ్ అయినా, ఈ కాళేశ్వరం స్కామ్ అయినా, లేకపోతే ఇప్పుడు ఈ బొగ్గు స్కామ్ అయినా, ఏదైనా కానీ 3 పార్టీల ఇన్వాల్వ్మెంట్, లోతుగా వెళ్తే 3 పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది క్లియర్గా. ఎవడో ఒక చోట ఏదో ఒక చోట 3 పార్టీల నాయకులు కలిసి ఈ కుంభకోణాలకి తెరలేపుతారు. ఎవరికి తెలియకుండా అయితే జరగదు. ఎవడి పైసలు వాడికి వెళ్తాయి కాబట్టే ఇప్పటి వరకు వీళ్ళు నోరు మూసుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా ఎందుకు మాట్లాడుతున్నారు, ఏదో దీన్ని సంచలన ఇది తీసుకురావాలనే దాని మీద ఉంటుంది తప్పితే, అంతే తప్పితే ఇంకేం ఉండదు. పంపకాలు ఏమైనా ఇబ్బందులు అయితే తప్పితే ఇట్లాంటి వాటిని మాట్లాడరు బయట. రేపు పంపకాలన్నీ అయిపోతే దీని గురించి మాట్లాడేటోడు కూడా ఉన్నాడు. ఈరోజు ఆధారాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటారు తప్పితే ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళుగా మనం చూస్తూ ఉంటాం కదా. మనం పిచ్చోళ్ళు. బామర్ది గుట్టు తవ్వుతున్న బట్టి అట. రేవంత్తో ఇక తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయం అట. సింగరేణి మాజీ సీఎండీతో రోజంతా రహస్య చర్చలట. సాయంత్రానికి ఫైళ్లు పట్టుకొని వచ్చిన తాజా సీఎండీ అట. అధికారిక షెడ్యూల్ రద్దు చేసుకొని మరీ మంతనాలట. సింగరేణి సెగలతో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయాలట. తనను అవినీతిపరంగా జనం ముందు నిలబెట్టిన ముఖ్య నేత మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కసితో ఉన్నారట. నైని బొగ్గు గనుల టెండర్ల ప్రారంభం కాకముందే అవినీతి జరిగినట్టు రాయించిన రాతల మీద ఆయన రగిలిపోతున్నారట. ఎంతకైతే అంత అనే రీతిలో ఇప్పుడు ఈ ఏదైతే బావమర్ది బొగ్గు స్కామ్కి సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయో దీని మీద ఫోకస్ పెట్టిండు అనేది ఈ వార్త సారాంశం. బామర్ది గుప్పిట్లో ఉన్న సింగరేణి గట్టును తవ్వి తీస్తున్నారా అంటే శుక్రవారం బట్టి విక్రమార్క అధికారిక నివాసంలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అవును అనే సమాధానమే వినిపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సింగరేణిలో ఏం జరిగిందో, ఓపెన్ కాస్ట్ గనుల ఓబీ టెండర్లు, అలాగే కోల్ ట్రాన్స్పోర్ట్ బీడ్లు, అలాగే జిలెటిన్ స్టిక్స్ కాంట్రాక్ట్ తదుపరి అంశాలను తవ్వి తీస్తున్నట్టు తెలిసింది. శుక్రవారం బట్టి అధికారిక నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు. అధికారిక పర్యటనలను అపాయింట్మెంట్లు రద్దు చేసుకున్న బట్టి సింగరేణి అత్యున్నత అధికారులతో రహస్య భేటీ అయినట్టు తెలిసింది. ముఖ్యంగా ఈ భేటీకి సింగరేణి మాజీ సీఎండి బలరాం నాయక్ రావడం, ఆయనతో దాదాపు 6 గంటల పాటు ఏకంగా చర్చించడంతో కాంగ్రెస్ రాజకీయాలు వేడెక్కాయట. తొలుత నైని బొగ్గు గనుల వ్యవహారంపై కేంద్ర మంత్రిత్వ శాఖ వేసిన సాంకేతిక కమిటీ సభ్యులతో బట్టి సమావేశమైనట్లు తెలిసింది. వారు వెళ్ళిపోగానే సింగరేణి మాజీ సీఎండి కొన్ని ఫైళ్లు తీసుకొని బట్టి అధికారిక నివాసానికి ప్రజాభవన్కు వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇద్దరే దాదాపు 6 గంటల పాటు ఏకాంతంగా చర్చించినట్టు తెలిసింది. మధ్యాహ్నం సింగరేణి ప్రస్తుత సీఎండి కృష్ణా భాస్కర్ ఫైళ్లు పట్టుకొని వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణిలో పర్యటించనున్న నేపథ్యంలో ఫైలుతో కుస్తీ పడతారని బయటకి ప్రచారం చేస్తుండడం గమనార్హమట. ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిని మళ్లించేందుకే బట్టి
వర్గీయులు వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారట. అధికారంలోకి వచ్చిన 4 నెలలకే బామ్మర్ది పాగా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ముఖ్యమంత్రి తన బామ్మర్దిని సింగరేణిలోకి చొప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయనకు చెందిన కంపెనీ 2024 ఏప్రిల్లో కొత్తగూడెంలోని వీకే 7 ఓపెన్ కాస్ట్ ఓపీ పనుల కోసం కన్నేసిన వాళ్ళు 2025లో ఓపెన్ కాస్ట్ పనులు దక్కించుకున్నారని, అప్పుడే సైట్ విజిట్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్టు మాజీ సీఎండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు వివరించినట్టు తెలిసిందట. ఈ విధానంతోనే బీడర్లను బయటపెట్టించి టెండర్లు ఖరారు చేసుకున్నట్టు వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. వీకే 7లో సింగరేణిలో అడుగుపెట్టిన ఆయన బినామీలు అనుచరులతో కలిసి వరుసగా 7 ఓపెన్ కాస్ట్లో పాగా వేశారని మంత్రికి వివరించినట్టు తెలిసింది. దీంతో ఈ 2 ఏళ్ల కాలంలో సింగరేణిలో అన్ని పనులకు పిలిచిన టెండర్లు, పెంచిన అంచనాలు తదితర వివరాలన్నింటినీ మంత్రి ముందు పూసగుచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎండి చెప్పిన వివరాలన్నీ ఆకలింపు చేసుకున్న బట్టి విక్రమార్క వాటికి సంబంధించిన ఫైళ్లు తీసుకురావాలని ప్రస్తుత సీఎండీని ఆదేశించినట్టు తెలిసింది. మంత్రి ఆదేశాలతో ఆయన పూర్తి ఫైళ్లు తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో బామ్మర్ది ప్రమేయం ఉన్న అధికారిక వ్యవహారాలకు సంబంధించిన అధికారిక ఫైళ్లు మొత్తం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఏం చేసినా ఇవన్నీ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన స్కాములు ఇవన్నీ కూడా ఎవరికి తెలియకుండా ఏ స్కాము జరగదు. ఎవరికి తెలియకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తెలియకుండా జరిగే స్కాములు ఏమి ఉండవు. అన్నీ కూడా వీళ్ళు పంచుకున్న తర్వాతే స్కాముల రూపంలో అవి బయటికి వెళ్తాయి. ముందు వీళ్ళ పర్సంటేజ్లు తెలిసిన తర్వాతే వీళ్ళు స్కాములకి వెళ్తారు. ఇక బీజేపీ విధానాలతో పెరిగిన హింసట, దేశంలో తాండవిస్తున్న పేదరికం, పౌష్టికాహార లోపమట. ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలపై పోరాడుతాం మల్లు లక్ష్మి అట. దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మహిళలపై హింస, పిల్లలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం దావ్లే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 25 నుంచి 28 వరకు బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ఐద్వా 14వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కోరారట. శుక్రవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐద్వా నేతలతో కలిసి మాట్లాడుతూ మనస్ఫూర్తిని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అంటరానితనం అలాగే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సెక్యులరిటీ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలుగా గుర్తించేందుకు రోజువారీ నెలవారీ ఆదాయాన్ని తక్కువగా నిర్ణయించి 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని బుకాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారట. దేశం వృద్ధి రేటు సాధిస్తే పేదరికం, పౌష్టికాహార లోపం, నిరుద్యోగం, ఉపాధి దొరకని పరిస్థితులు ఎందుకున్నాయని ప్రశ్నించాయట. బీజేపీ విధానాల ప్రభావం ప్రజలపై పడుతున్నదని, మహిళలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారట. అటవీ హక్కుల చట్టం అలాగే పీసా యాక్ట్ తదితర చట్టాలను ఉల్లంఘించి అక్కడి సంపాదన కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారని, గిరిజన మహిళలు ఉపాధి కోల్పోయి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా జాతీయ ఆహార భద్రతకు నిధులు కేటాయించకుండా కేంద్రం చేతులు ఎత్తేసిందని దుయ్యబట్టారట. టీఎంపీ లేదంటూ శిలాఫలకం మాయమట. అమర్చింతాజ్ అభివృద్ధి పనుల ప్రారంభంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు పెట్టకపోవడంతో గమనించిన అధికారులు శిలాఫలకం మాయం చేసిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకున్నదట. ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు, అమరచింత పెద్ద చెరువు ఆధునీకరణ 6 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. మంత్రి శ్రీహరి భూమి పూజ చేసేందుకు ఆత్మకూరు పరమేశ్వర స్వామి చెరువు సమీపంలో ప్రోటోకాల్ ఉన్న శిలాఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.
అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంతో భూమి పూజ సమయంలో గమనించిన అధికార పార్టీ నాయకులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. ముఖ్యమంత్రి పేరు లేకుండా ఏర్పాటు చేస్తారా అంటూ కాలితో తన్నారని సమాచారం. అంతలోనే అప్రమత్తమైన అధికారులు శిలాఫలకాన్ని ఎవరికీ కనిపించకుండా మాయం చేశారని జోరుగా ప్రచారం జరుగుతున్నది. దీంతో మంత్రి వాకిటి శ్రీహరి శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా అమర్చింతలో శిలాఫలకం లేకుండానే అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి మంత్రి భూమి పూజ చేశారట. అది పంచాయతీ. ఇదిగో ముఖ్యమంత్రి పేరే మర్చిపోయారు. ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారని చాలామందికి చాలామందికి ఇట్లా గిల్లుకుంటేనే దాన్ని తెలియట్లే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడు అనేది. సో పాపం పేర్లు మర్చిపోయి ఇక పేర్లు పెట్టలేదన్నమాట. ముఖ్యమంత్రి పేరు పెట్టాలి, మరి ముఖ్యమంత్రి పేరు పెట్టలే. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఆ శిలాఫలకం లేకుండానే భూమి పూజలు చేసిరట. 2.90 కోట్లు కొట్టేశారట. ఘరానా సైబర్ మోసం, 2 అరెస్ట్ అట. 56.50 లక్షల డిజిటల్ స్కామ్లో మరో 2 అరెస్ట్ అట. వారం రోజుల్లో 14 కేసులు విచారణ అట. 23 మంది అరెస్ట్ అట. 2 భారీ సైబర్ మోసాల కేసులను సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారట. ఈ క్రమంలో 4 నిందితులను అరెస్ట్ చేశారు. ఓ కేసులో ఆన్లైన్ ట్రేడింగ్ ఐపీఓ పెట్టుబడుల పేరుతో 2,90,00,000 మోసం చేయగా మరో కేసులో డిజిటల్ అరెస్ట్ స్కామ్ పేరుతో 74 ఏళ్ల వృద్ధురాలిని 56.50 లక్షల మోసగించారు. వివరాలన్నీ ట్రేడింగ్ ఐపీఓ పేరుతో సైబర్ నేరగాలు భారీ మోసానికి పాల్పడ్డారు. వాట్సాప్ గ్రూపులు, నకిలీ ట్రేడింగ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును కాజేశారు. మోసగాళ్లు అనిల్ గోయల్, అతని అనుచరులు తాము స్టాక్ మార్కెట్ నిపుణులుగా ప్రచారం చేసుకుని ఓ వ్యక్తిని బోల్తా కొట్టించారట. ఆల్ఫా అలియన్స్ ఇన్వెస్ట్మెంట్ క్లబ్ అనే నకిలీ పెట్టుబడి ప్లాట్ఫామ్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ ప్రలోభ పెట్టారు. దీంతో అతను వారు చెప్పినట్లుగా ట్రేడింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఎఫ్ఐఐ పేరుతో ఖాతా తెరవగా ఆ యాప్లో వర్చువల్ లాభాలు, నకిలీ ఓపీఓ కేటాయింపులు చూపించారు. ఉపసంహరణలకు అడ్డంకులు సృష్టించి మరిన్ని చెల్లింపులు చేయాలని ఒత్తిడి చేశారట. దీంతో బాధితుడు మోసగాళ్ల నియంత్రణలో ఉన్న బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు సుమారు 2,90,04,585లను బదిలీ చేశాడట. ఆ తరువాత ఇవన్నీ సైబర్ నేరాలు చేస్తున్న మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో బ్యాంకు ఖాతాలు అందించి డబ్బు మళ్లింపునకు సహకరించినందుకు శివకాంత్ రాజు దాట్లు, అలాగే సూర్య భగవాన్ మేరపాకాల పోలీసులు అరెస్ట్ చేయగా కీలక నిందితులు పరారీలో ఉన్నారట. డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో కేసులో 74 ఏళ్ల మహిళను డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి 56,50,000 రూపాయలు కాజేశారట. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు తొలుత టెలికాం సంస్థలతోనే స్టార్ట్ అవుతా ఉంది. టెలికాం డైరీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారట. ఆ తర్వాత ఆయన కొంత మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసినట్లు తెలిసింది. 5 రోజులకు ఒకసారి చొప్పున పూర్తిగా పాల బిల్లులు చెల్లిస్తానని ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారట. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు. శుక్రవారం ఉదయం మదర్ డైరీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి 15 రోజుల క్రితమే చైర్మన్గా ఎంపికైన మందడి ప్రభాకర్ రెడ్డి తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తను చైర్మన్గా కొనసాగలేనని పేర్కొంటూ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిందట. ఏడిది మదర్ డైరీలో కొనసాగుతున్న రాజీనామాల పరంపరట. నల్గొండ రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్ లిమిటెడ్ అట. అందులో చైర్మన్లు తరచూ మరి ఏమైందేమో రాజీనామాలు చేస్తూ ఉన్నారట. మరి మున్సిపల్ మ్యానీ అట. రిపబ్లిక్ డే రోజే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ అట. నెలాఖరు నుంచే నామినేషన్లు, ఫిబ్రవరి 15 లోపు ప్రక్రియ పూర్తట. రిజర్వేషన్ల ఖరారుతో మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద ఆశావాహుల క్యూ అట. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి రానున్న సీఎం అట. ఆ వెంటనే జిల్లాల బాట. ప్రచారంలో మంత్రులు, ఏర్పాట్లలో అధికారి అట. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేనియా మొదలైంది. పట్టణ పోరుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు కావడం, ప్రభుత్వం
నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారట. రిపబ్లిక్ డే జనవరి 26 రోజే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. దానికి తగ్గట్టుగా నెలాఖరు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించి ఫిబ్రవరి 17వ తేదీలోపు పోలింగ్, కౌంటింగ్ సహా మొత్తం ఎన్నికల తంతును ముగించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలను రూపొందించింది. ఒకవైపు అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కాగా, మరోవైపు మంత్రులు అప్పుడే ప్రచార పర్వంలోకి దిగిపోవడంతో మున్సిపల్ ఎలక్షన్ హీట్ మొదలైందట. అది పంచేది ఇక అన్నీ ప్రధానంగా ఇక నిన్నటి ఈ వార్తలే కనపడతా ఉంటాయి. నిన్న జరిగిన ఈ కేటీఆర్ విచారణకు సంబంధించి కావచ్చు, ఇవే ప్రధాన వార్తలు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నాకు తెలిసి ఈ 26, 27 తారీఖుల్లో ఒక డేట్ ఖరారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అది ఫిబ్రవరి 15 లోపు మున్సిపల్ ఎన్నికలు ఉంటాయా, 15 తర్వాత ఉంటాయా అనేది చూడాలి ఇక. సో ప్రస్తుతం అయితే వార్తలు ఇవే కనపడతా ఉన్నాయి. ఈ బొగ్గు స్కామ్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ పెద్ద చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆధారాలు ఉన్నాయి, రకరకాల అంశాలు బయట పెడతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎవరు కూడా నాకు తెలిసి సరైన స్పందన చేసినట్టుగా దానికి ఒక కమిటీ పెట్టిరు కేంద్ర ప్రభుత్వం కూడా. చూడాలి ఆ కమిటీ ఏం నివేదిక ఇవ్వబోతుంది అనే దాని మీద. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.